హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ మసాలా బెండకాయ రైస్ అండి. అదే మసాలా బెండి రైస్. దానికి కావాల్సిన పదార్థాలు, నేను 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకుని కడుక్కేసుకుని కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాను. రైసు వండుకుని పెట్టుకున్నానండి. 2 గ్లాసులు ఉల్లిపాయలు, ఒక 2 ఇలా సన్నగా చీర్చుకొని పెట్టుకున్నాను. 2 స్పూన్లు అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, కొబ్బరి అండి. ఇది ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, నేను పచ్చి కొబ్బరి వేసాను. పల్లీలు, పుట్నాలు, ఇంకా సాజీర పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, అయితే నాకు అంత ఇష్టం ఉండదు. పచ్చి కొబ్బరి కొంచెం వేపి వేస్తాను. ఎండు కొబ్బరి నాకు నూనె వాసన వచ్చినట్టు స్మెల్ నాకు ఎందుకో నచ్చదండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి వేసుకున్నాం. దాల్చిన చెక్క, పువ్వు, ఆకు, సాజీర వేసుకుని ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోండి. ఇట్లా అంటే ఉల్లిపాయలు రైస్లో కనిపించకూడదు అన్నట్టు తరుక్కోవాలి. ఇవన్నీ వేసేసుకోండి. పుదీనా వేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గబెట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా మంచిగా నూనె ఎక్కువే పడుతుందండి కొంచెం, ఎందుకంటే రైస్లో కదా, కొంచెం ఎక్కువే పెట్టుకోండి. అల్లం కూడా వేసేసుకున్నాం కదా, మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు వేసేసుకోవాలి. పేస్టులా చేసుకోకండి, పొడి చేసుకోండి. ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేసుకోండి, పసుపు వేసుకోండి. కారం కూడా నేనైతే ఎక్కువ వేసాను. మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసాను, అంటే కొంచెం రైస్ ఎక్కువ కదా, దాన్ని బట్టి వేసాను. మీరు తగినంత వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేరాలి. ఇప్పుడు పక్కనే బెండకాయలు వేపుకుందాము. మంచిగా మనం ఫ్రైకి వేపుకున్నట్టే వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకోండి బెండకాయ వేపుకునేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ పేస్ట్ మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. వేసుకుని ఒక 3-4 మినిట్స్ ఉంచుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని ఇట్లా మీరు ఎంత కావాలితే అంత వేసుకుని మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోండి, ఆయిల్ చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. మళ్ళీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పైన జీడిపప్పులు, ఇది ఆప్షన్ ఉండి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. రెడీ అయిపోయిందండి మసాలా బెండి రైస్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అంతా చూడండి. చూసినందుకు థ్యాంక్స్ అండి.